అనకాపల్లి జిల్లా చోడవరం భీమునిపట్నం నర్సీపట్నం రోడ్ల పరిస్థితిపై భూపతిరాజు నాగభూషణలు వేసిన పిటిషన్పై లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు విచారణ జరిగింది. ఈ విచారణకు ఏపీ చీఫ్ ఇంజనీర్ తరపున విశాఖ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్తో పాటు రోడ్డు కాంట్రాక్టర్ హాజరయ్యారు. ఇంతకుముందు ఫండింగ్ అది కొంచెం ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ నెగోషియేట్ చేసి డౌన్ సైడ్ చేశారు. దానివల్ల కొంత టైం పట్టింది, మనం మార్చేనే వచ్చింది. దానికి ఇప్పుడు కొంత ఇదవుతుంది. సో ఒక 1 month టైం ఇచ్చి ప్రోగ్రెస్ మీరు సాటిస్ఫై అయితేనే మీరు వదలండి, లేదంటే మీరే వేయరు. ఈ దాంట్లో ఇంకా సార్ చెప్పినట్టు ప్రకారం అన్నీ మన చేతిలో కూడా ఉండవు. నెక్స్ట్ మంత్ 20వ తారీఖు పెట్టారు కదా, 20వ తారీఖు మీరు వస్తాను కదా, ప్రోగ్రెస్ మీరు సాటిస్ఫై అయితే కంటిన్యూ చేద్దాము, లేదంటే అది 20 వరకు వెయిట్ చేయండి. మీరు వేస్తాను మీ ఇష్టం. ఇంకా అన్నీ సార్ ఇది ఒకటే కాదు, మొత్తం 10 రోడ్లు సార్. ఒక్క రోడ్డు కాదు సార్, మొత్తం జిల్లాలో 10 రోడ్లు, అంటే కంబైన్ జిల్లా. అది అర్థమైందా? కంబైన్ జిల్లాలో 10 రోడ్లు ఉంది. అది ముందు కాబట్టి అదే ఉంది. డౌన్ సైజ్ చేయడం కొంత కాంట్రవర్సీ నడిచింది. డౌన్ సైజ్లో ఇప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ స్ట్రక్చర్ తీస్తాం, ఏదైతే ఉన్నాయో కలవట్లో విరిగా పెడతాం. యాక్చువల్గా అది ఆ బ్రిడ్జి ఒరిజినల్ వడ్డాది బ్రిడ్జి వినియోగం పడుతున్నప్పుడు కూడా అది ఎలాగో సపరేట్ పంపించాం. మన పడిపోయిన బ్రిడ్జి ప్రాజెక్ట్లో ఉంది, కానీ డౌన్ సైజ్లో తీస్తాం. సో కాబట్టి అది కూడా ఇప్పుడు నేను లేదండి, ఆ 2 సపరేట్ పంపుతాము. అది మన చెప్పాను కదా, బ్రిడ్జెస్ అన్నీ కూడా గవర్నమెంట్ సీరియస్గా ఉన్నారు. ఇంకా కొన్ని ఇది కాకుండా ఇంకా 5-6 బ్రిడ్జ్లు ఉన్నాయి, 10 గట్టిగా ఉన్నాయి. ఇప్పుడే ఉపయోగిద్దాం. అదే ఇక్కడ ఇది లేదు. ఇప్పుడు ఇది ఎన్డీపీ రోడ్ ఏంటంటే సింగిల్ లేన్ డబుల్ లైన్ చేయడమే. డబుల్ లైన్ టచ్ చేయలేదు, డబుల్ లైన్ టచ్ చేయలేదు. అవన్నీ రిపేర్ సెక్షన్ వేరుగా వేస్తాం. ఎన్డీపీ ప్రాజెక్ట్ ఏంటంటే మండల్ టు మండల్ కనెక్టివిటీలో సింగిల్ లేన్ డబుల్ లైన్ చేయడం. అది ఇప్పుడు వీళ్ళు టేకప్ చేసే రోడ్డు అన్నీ కూడా సింగిల్ లేన్ ఎకనామిక్ లేన్ అవే టేకప్ చేశారు. ఎక్కడైతే రోడ్డు మళ్ళీ 4 లేను ఇప్పుడు ఊళ్ళతో ఈ రోడ్డుకి సంబంధం లేదు, అది వేరే దాని కింద మనం రిపేర్ శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రపోజల్ పెడతాం సార్, ప్రపోజల్ పెడతాము. అవి పెడతాము, అది గవర్నమెంట్ కూడా ప్రయారిటీ ప్రకారం శాంక్షన్ చేసుకుంటారు. గవర్నమెంట్ అంటే బాగా డ్యామేజ్ ఫస్ట్ టేకప్ చేస్తారండి, కొంచెం ఉన్న తర్వాత చేస్తారు. అది సరే గతుకులు గుంతలు కూర్చడమేనా, లేకపోతే రోడ్డు కూడా ఎక్కడ ఇంత ఘోరం లేదండి. దీనికంటే వడ్డాది నుంచి నర్సీపట్నం చాలా ఘోరం. దాన్ని మేము చాలా వరకు రెక్టిఫై చేసాము. మిగతా ఏమైనా విలేజ్ పర్సన్స్ కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు డౌన్ సైజ్ ప్రతి ఊర్లోనే ఇంత ఎత్తు అదే అలాగే అది కన్వర్ట్ అయింది. అవి ఒక రోజుతో అయిపోయాయి కాదు, అది టైం పడుతుంది. లేయర్ వైజ్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు సార్ ఏదైనా అయిపోతుంది, నేను పని చేయాలి. క్వాలిటీ కంట్రోల్, ఇది కూడా క్వాలిటీ కంట్రోల్ లోకల్ నుంచి అవుతుంది. విజయవాడ నుంచి అవ్వాల్సింది. చీఫ్ ఇంజనీర్ గారు వచ్చి చెక్ చేయాలి. ప్రతి రోడ్డు చెక్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ లేయర్ వేయగలుగుతాం. ఇప్పుడు ఆయన స్టేట్ మొత్తం చూసుకుంటూ మనకు ప్రయారిటీ ఇక్కడ లోకల్ డిఈ గారు, క్వాలిటీ డిఈ గారు, లేకపోతే రాజమండ్రి డిఈ గారు ఎందుకంటే 10 కోట్లు దాటిన టెండర్ కాబట్టి ఇవన్నీ కూడా చీఫ్ ఇంజనీర్ విజయవాడ చూడాలి. స్టేట్ మొత్తం రూట్ లో ఆయన డైరెక్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్. సో దాంతో ఏంటంటే ప్రయారిటీ వైజ్ మనం లేయర్ రేజ్ చేసాం. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఈ రోడ్ అయితే మనకి కమింగ్ డేస్ లో మార్చి 26 కంప్లీట్ చేస్తాం. 10 రోడ్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ రోడ్ రేపు స్టార్ట్ చేసాం సార్ వెంకన్నపాలెం నుంచి. ఇది అంటే మీకు 2 రోడ్లు వేరు కానీ మాకు కంటిన్యూ స్ట్రక్చర్. నెక్స్ట్ మంత్ లోపు ఈ రోడ్డు నెక్స్ట్ వాయిదా లోపునే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? రేపు నుంచే, ఎల్లుండి నుంచి?
పీరియడ్ నుంచి అవ్వదంటే ఒక 15 రోజులు టైం పడుతుంది. 15 రోజులు అయిపోతాయి. 15 రోజులు స్టార్ట్ అవుతుందిరా నెల చేసినా పర్లేదు. ముందు వర్క్ జరుగుతూ ఉంటే మనం దాని మీద పోరాటం చేస్తున్నారు. చేసినట్టు వర్క్ చేసినట్టు చెప్పడానికి పాసిబుల్ స్టార్ట్ చేయాలి సార్. దారుణంగా ఉంది పరిస్థితి. చూడండి మీరు అయితేనే మీరు చెయ్యలేదు కదా ఇంకా చూడడానికి. ఏమంటే ముందు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేయాలి సార్. మీరు సరే ఖచ్చితంగా ఫిజికల్ గా ఉన్నది మీరు ముందు స్టార్ట్ చేయాలి కదా. ఫోన్ చేద్దా తెలిసిన విషయం గోవాడ బ్రిడ్జి గురించి కూడా ఇదే సందర్భంలో వారి దృష్టి తీసుకొస్తే గోవాడ బ్రిడ్జి కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, బాగా పాడైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎస్సీ గారి దృష్టికి, ఎందుకంటే ఆయన పెద్ద అధికారి, ఆల్మోస్ట్ 3 జిల్లాలకి ఆర్ఎన్బి తరఫున రిప్రజెంట్ చేస్తున్న అధికారి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు, మా రిక్వెస్ట్ మేరకు ఇప్పుడే ఎస్సీ గారు కూడా ఇప్పుడు వెళ్తూ ఈ గోవాల్లో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించి దాని తాలూకా పరిస్థితిని కూడా గమనించి ఆ గోవాడ బ్రిడ్జి విషయం మీద కొత్తగా వేరే బ్రిడ్జి నిర్మించడానికి తగిన ప్రణాళికలు ఏర్పాటు చేయడం కోసం వారి ఇన్స్పెక్షన్ కూడా ఇప్పుడు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి జరిగిన విషయం ఏంటంటే ఖచ్చితమైన ఈఎన్సీ గారి తరఫున ఎస్సీ ఆర్ఎన్బి వారు హాజరయ్యారు. అలాగే కాంట్రాక్టర్ గారు, ఆంధ్ర కార్డు ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో కాంట్రాక్టర్ గారు హాజరయ్యారు. వారిద్దరూ కోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చారు. 20/9/2025 లోపు ఈ రోడ్డు పరిస్థితిని ఈ నెల రోజుల లోపు స్పష్టమైన మార్పును తీసుకొచ్చి మంచి ప్రోగ్రెస్ చూపిస్తామని అండర్టేకింగ్ ఇచ్చారు. వారి అండర్టేకింగ్ కోర్టు రికార్డ్ చేసింది. ఈ అండర్టేకింగ్ దాటి వారు కానీ ఈ పనులు చేపట్టలేని ఎడల మేమందరం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. అందరం కలిపి ఈ చోడవరం చోడవరం ప్రజల తరఫుని, మాడుగుల ప్రజల తరఫుని, పాడేరు అరకు ప్రజల తరఫుని, నర్సీపట్నం జోన్ ప్రజల తరఫుని, ఈ రోడ్డు మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో అందరు ప్రజల తరఫున మేము నిలబడి హైకోర్టు వరకు ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి, కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన హైకోర్టు వరకు ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని తీసుకొని వెళ్లి ఖచ్చితమైన రిలీఫ్ పొందడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటాం.